10 ఏళ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు మాటలు విన్న తర్వాత వీళ్ళకి ఏమైంది, అధికారం కోల్పోయిన తర్వాత ఉన్నటువంటి చిన్న మెదడు కూడా పనిచేయడం మానేసిందా? ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు సహకరిస్తలేరు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 20% తేమ శాతం ఉన్నా కూడా మేము కొనమని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారికి అదే విధంగా మిగతా ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు చెప్పదలుచుకున్నా, ఏ రోజైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20%, 18% తేమ శాతం ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఏ రోజైనా 20% తేమ శాతం మేము కొన్నాము అని అంటే నలుగురికి మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బదనాం చేయాలని, అందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని కుట్రతోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని మీడియా ఈవెంట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసి, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ రైతులు కూడా కనీసం వచ్చి మాట్లాడలేదు కదా మీ దగ్గర. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడించి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి గొప్ప పనికి మీరు దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది. వాళ్ళు చేయలేనటువంటి పనులను భారతీయ జనతా పార్టీ చేస్తున్నదని నరేంద్ర మోడీ గారి మీద అక్కస్తో మాట్లాడేటటువంటి మాటల్ని ఈ రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకా కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. పాయల్ శంకర్ హైదరాబాద్ మార్కెట్ కి వచ్చిండా అని, కళ్ళు లేకుంటే 4 అద్దాలుగా కొన్ని పంపిస్తా. నేను ఎన్నిసార్లు మార్కెట్ కమిటీకి వచ్చినా, ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి మీటింగ్ లో మాట్లాడినా, ఎన్నిసార్లు ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రికి కలిసినా, ఎన్నిసార్లు అగ్రికల్చర్ సెక్రటరీలకు కలిసినా, 7 గుంటాలు ఉన్నటువంటి దాన్ని 10 గుంటాలకు చేయించినా, కొనను మొండికెత్తే ఈ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించి జొన్లు కొనిచ్చినా, ఇవన్నీ మీ కళ్ళకు కనిపించలేదా? టీఆర్ఎస్ పార్టీలకు రాజకీయ ప్రసంగాలు అయ్యారనుకుంటే మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ రైతుల విషయం ఒక మానవతా దృక్పథంతో మాట్లాడాలి, వాళ్ళకు మనోధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాలి. కానీ రైతుల్ని కించపరిచే విధంగా, రైతుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ఇది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు రూపాయి వడ్డీ లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం, రుణమాఫీ పేరు మీద గొప్పలకు పోయి ఏ రైతు కూడా సరైన రీతిలో రుణమాఫీ కాలేదు. ఆ ఇన్స్టాల్మెంట్ల సంవత్సరానికి ఇంత వేసి రైతు పూర్తిగా నడ్డి విడిచేటటువంటి ప్రయత్నం చేశారు. దాని కారణంగా లక్షల రూపాయలు 3% వడ్డీ మాఫీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఆ ప్రభుత్వాల పాపాన ఈ రోజు రైతులకు లాభం కాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నా, మీరు చేసినటువంటి పాపాల వల్లనే కదా నిన్న లేక మొన్న జరిగినట్టు 2 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా మీకు ఎందుకు బుద్ధి చెప్పారు? రైతులకు నిజంగా మీరు గొప్పగా చేసింటే ఈ రోజు మిమ్మల్ని ఇళ్లలో కూర్చున్నబెట్టే వాళ్ళు కాదు. స్వయానా మీ చెల్లెలే కదా ఈ రోజు మాట్లాడుతా ఉన్నది కవిత. మా టీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు మామూలు పాపాలు కావు. దాని కొరకే ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళకు అడ్రస్ లేకుండా మా వాళ్ళని చేస్తా ఉన్నారు. ఆ రైతులకు చేసినటువంటి పాపాలే, ఆ పాపాలను కూడా కడుక్కోవాలని మీ చెల్లెలే కదా ఊరూరుకు తిరిగి మాట్లాడుతున్నది.